అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. జనవరి 1 నుంచి ఇచ్చే పెన్షన్‌లలో భారీ మార్పులండి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సామాజిక పెన్షన్ల సమీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కీలక ఆదేశాలండి. రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను సరైన విధంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఆదేశాలైతే జారీ చేశారు. అనర్హులకు పెన్షన్లు మంజూరవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పెన్షన్ విధానాన్ని సవినిశితంగా తనిఖీ చేయాలనైతే ఆయన సూచించారు. పెన్షన్ల తనిఖీపై ముఖ్యమంత్రి ఆదేశాలండి. అనర్హులు గుర్తింపు. పెన్షన్లు పొందుతున్న దివ్యాంగులలో అనేక మంది అర్హత లేనివారు ఉన్నారని సీఎం పేర్కొన్నారు. పెన్షనర్లకు అర్హతలు నిర్దిష్టమైన నిబంధనల ప్రకారం అమలవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఇంటింటి పరిశీలన. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పెన్షన్ తీసుకుంటున్న వారు 24,000 మంది వ్యక్తుల వివరాలను పరిశీలించడానికి అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలన 3 నెలల్లో పూర్తి చేయాలని అయితే సీఎం అన్నారు. తప్పుడు సర్టిఫికెట్లపై చర్యలు. అర్హత లేని వారికి సర్టిఫికేట్లు జారీ చేసే వైద్యులు మరియు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీ సంక్షేమానికి కొత్త చట్టాలు. ప్రత్యేక రక్షణ చట్టం. బీసీలకు న్యాయం చేసే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడానికి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నివేదికపై ఇంకా పరిశీలన చేయడానికి సూచించారు. చట్టం సాంకేతిక మరియు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా అమలు చేయాలని అయితే ఆయన అభిప్రాయపడ్డారు. నామినేటెడ్ పోస్టులలో రిజర్వేషన్లు. బీసీలకు 34% నామినేటెడ్ పోస్టుల రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని అయితే ప్రకటించారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి న్యాయ పోరాటం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక బీసీ విద్యార్థుల అభ్యున్నత కోసం ఎస్ఆర్ శంకరస్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం ఆదేశించారండి. ఈ సెంటర్లు విద్య మరియు ఉపాధి రంగాల్లో బీసీ యువతకు శిక్షణ, అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రంలో వీటిని త్వరలోనే ప్రారంభించి విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సమగ్రమైన తనిఖీల అవసరం. పెన్షన్ విధానం సరైన పద్ధతిలో అమలవుతుందా లేదా అనే దానిపై అంతర్దృష్టితో తనిఖీలు చేయడం అవసరము. అర్హులైన వారికి మాత్రమే పెన్షన్ మంజూరు చేయడం ద్వారా ప్రభుత్వ నిధుల వినియోగం సమర్థవంతంగా జరుగుతుందని అయితే ఆయన పేర్కొన్నారు. ముఖ్య అంశాలు. పెన్షనర్లపై ఆడిట్ మరియు తనిఖీల ప్రక్రియ. బీసీల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పునరుద్ధరణ. నాలెడ్జ్ సెంటర్ల ద్వారా విద్యా అవకాశాలు. ఈ చర్యలతో రాష్ట్రంలోని సమాజంలోని అన్ని వర్గాలకు సమగ్ర అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు నమ్మకాన్ని అయితే వ్యక్తం చేశారు. సాంకేతికతను ఉపయోగించి పెన్షన్ విధానం పారదర్శకతతో అమలు చేయడం ప్రభుత్వం ముందున్న లక్ష్యాల్లో ఒకటిగా అయితే చెప్పవచ్చు.